హాయ్ అండి. నమస్తే. నిన్నే ఇష్టపడ్డాను 19వ భాగము. ఇక కథలోకి వెళితే అరవింద్ అరెస్ట్ అయ్యాడని తెలిసి షాక్లో ఉన్న సుమకు కీర్తి నాన్న కాల్ చేస్తారు. హలో అంకుల్ చెప్పండి అని అంటుంది. ఆయన చెప్పింది విని షాక్ అయ్యి కంగారుగా కీర్తి దగ్గరికి వెళ్తుంది. హాస్పిటల్లో కీర్తి అమ్మా నాన్న ఏడుస్తూ ఉంటారు. సుమ కీర్తి దగ్గరికి వెళ్తుంది. సుమను చూసి కీర్తి నాన్న, చూడమ్మా సుమ, నీ ఫ్రెండ్ ఎంత పని చేసిందో, ఏం కష్టం వచ్చిందని ఇప్పుడు తను సూసైడ్ చేసుకుంది. మేము ఎంత అడుగుతున్నా చెప్పటం లేదు. నీకేమైనా తెలుసమ్మా? అంకుల్ మీరేం కంగారు పడకండి, నేను కనుక్కుంటాను తను ఇలాంటి పని ఎందుకు చేసిందో. సుమ కీర్తి ఉన్న వార్డుకి వెళ్తుంది. సుమను చూడగానే కీర్తి తనను పట్టుకుని ఏడ్చేస్తుంది. కీర్తి ఏం జరిగింది? నువ్వు ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు? సుమ అడుగుతుంది. కీర్తి ఏడుస్తూ తన ఫోన్లో ఒక వీడియో ఆన్ చేసి సుమకి ఇస్తుంది. అది చూసి షాక్ అవుతుంది. సుమ షాక్లోనే ఏంటి ఇది? కీర్తి ఏడుస్తూ చెప్పటం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు మనం అరకు టూర్ వెళ్ళినప్పుడే షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే ఎవరో కీర్తి వీడియో తీస్తారు. తర్వాత తన వీడియో తనకు మెసేజ్ పెడతాడు. అది చూసి షాక్ అవుతుంది కీర్తి. ఒక్కసారి తన కాళ్ళ కింద భూమి కంపించినట్లు అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చుంటుంది. తర్వాత ఆ వీడియో పంపించిన వ్యక్తి చెత్త చెత్త మెసేజెస్ చేస్తాడు కీర్తికి. నీకేం కావాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని కీర్తి అడుగుతుంది. ఒక రాత్రి తనతో గడపాలని, లేకపోతే ఆ వీడియో నెట్లో పెడతాను అని కీర్తిని బెదిరిస్తాడు. రేపటిలోగా ఏ విషయం అయింది ఆలోచించుకుని చెప్పమని ఫోన్ పెట్టేస్తాడు. కీర్తి ఏం చేయాలో అర్థం కాదు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పుకోలేక తనలో తనే కుమిలిపోతుంది. ఆ కామందుడి చేతిలో తన జీవితాన్ని బలి తీసుకోలేక తనను తానే బలి తీసుకోవాలి అనుకుంటుంది. జరిగింది సుమకు చెప్పి ఏడుస్తుంది. సుమకు తనను ఎలా ఓదార్చాలో తెలియక కాముగా కీర్తిని పట్టుకుని తను కూడా ఏడుస్తుంది. అక్కడికి కంగారుగా రవి వస్తాడు. రవిని చూసి సుమ, రవి గారు మీరేంటి ఇక్కడ? రవి కీర్తిని చూసి అరవింద్ను పోలీసులు అరెస్ట్ చేశారు అని చెబుతాడు. కీర్తి షాక్ అవుతుంది. ఇదంతా నా వల్లే అని తల కొట్టుకుని ఏడుస్తుంది. కీర్తి నువ్వెందుకు ఏడుస్తున్నావు? అరవింద్ సార్ అరెస్టే అయితే దానికి నీకేంటి సంబంధం? కీర్తి ఏడుస్తూ ఉంటుందే కానీ సమాధానం చెప్పదు. రవి గారు మీరైనా చెప్పండి, అసలు ఏం జరిగింది? అది సుమా, నిన్న నేను కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ హెడేక్గా ఉంటే టాబ్లెట్ తీసుకుందామని మెడికల్ షాప్కి వెళ్ళాను. అక్కడ కీర్తి కనిపించింది. కీర్తి నువ్వేంటిక్కడ అని తనని పలకరిస్తే, హాయ్ సార్ ఏమీ లేదు అని కీర్తి కంగారుగా ఏదో తీసుకుని వెళ్ళటం చూశాను. షాప్ వాడు చేంజ్ తీసుకోలేదని ఎంత పిలుస్తున్నా వినకుండా వెళ్తుంది. నేను కీర్తి నాకు తెలుసునని చెప్పి అతని దగ్గర చేంజ్ తీసుకుని అది ఇవ్వటం కోసం తన వెనక వెళ్ళాను. కీర్తి సిటీ అవుట్ కట్స్కి వెళ్ళి ఎవరూ లేని ప్రదేశంలో తనతో పాటు తెచ్చుకున్న విషాన్ని మొత్తం తాగేస్తుంది. రవి తన వెనకే రావటంతో అక్కడ పడిపోయి ఉన్న కీర్తిని చూసి కంగారుగా తన దగ్గరికి వస్తాడు. అప్పటికే తను స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. తనను అలా చూడగానే కంగారు వేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక అరవింద్కి కాల్ చేస్తాడు. అరవింద్కి విషయం చెబుతాడు. అరవింద్ సుమతో మాట్లాడాలి అనే ఆలోచనను విరమించుకుని ఉన్న పలంగా అక్కడి నుండి వెళ్తాడు. రవి కీర్తిని దగ్గరలోని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కంగారుగా హాస్పిటల్లో తిరుగుతూ ఉంటాడు. అరవింద్ని చూసి తన దగ్గరికి వెళ్తాడు. ఏమైందిరా, ఎందుకు ఇలా చేసింది తను? అరవింద్ అడుగుతాడు. ఏమో నాకేం తెలుసు, తన స్పృహలోకి వచ్చి ఏం జరిగిందో చెబితే తప్ప నాకు కూడా ఏం తెలియదు అని అక్కడ చైర్లో కూర్చుంటాడు. డాక్టర్ తనను చెక్ చేసి అప్పుడే బయటికి వస్తాడు. ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన గురించి అడుగుతారు. ఏం ప్రాబ్లం లేదు, షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి కొంచెం సేపటి తర్వాత స్పృహ వస్తుంది అని చెబుతారు. ఫోన్ మోగుతున్న శబ్దం వస్తుంటే అరవింద్ రవిని, ఏంట్రా ఇందాక నుంచి ఫోన్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేయవు? అరవింద్ అడుగుతాడు. అది నా ఫోన్ కాదు బావా, ఆ కీర్తిది. ఇంకా ఇంటికి రాలేదని తన పేరెంట్స్ కాల్ చేస్తున్నారేమో. అవును బావా, మనం తన పేరెంట్స్కు జరిగిన విషయం చెబితే మన దగ్గర వాళ్ళ నెంబర్ లేదు కదా, ఈ ఫోన్లో ఉంటుంది కదా అని ఫోన్ ఓపెన్ చేయాలని చూస్తారు. లాక్ ఉండటంతో ఓపెన్ కాదు. కొంచెం సేపటి తర్వాత నర్సు వచ్చి తనకు స్పృహ వచ్చింది అని చెప్పగానే తన దగ్గరికి వెళ్తారు రవి, అరవింద్. కీర్తి ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతారు. బాగుంది సార్, కీర్తి అంటుంది. నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నావు?
అరవింద్ అడుగుతూ ఉండగా మళ్ళీ ఫోన్ మోగుతుంది. అబ్బా, ఈ ఫోన్ ఏంటో ఒకటే కాల్స్ వస్తూనే ఉన్నాయి. నీకు ఫోన్ వస్తుంది అని తన చేతిలో ఫోన్ పెడతాడు రవి. కీర్తి డిస్ప్లేలో ఫోల్డ్ అవుతున్న నెంబర్ చూసి భయపడుతుంది. తన చేతుల్లో కాళ్ళల్లో వణుకు వచ్చేస్తుంది. వెంటనే ఫోన్ పడేస్తుంది. కీర్తి టెన్షన్ పడటం చూసి కింద పడిన ఫోన్ చేతిలోకి తీసుకుని ఆ ఫోన్ అరవింద్ లిఫ్ట్ చేస్తాడు. అవతల నుండి ఒక మగ గొంతు, ఏయ్ ఏంటే ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు? నేనంటే భయం పోయిందా నీకు? అవును, నేను చెప్పింది ఏం చేశావు? అవతల నుంచి రెస్పాన్స్ లేకపోవటంతో ఏంటే మాట్లాడవు? వీడు ఏం చేస్తాడులే అనుకుంటున్నావా? చూడు, ఈరోజు నా గెస్ట్ హౌస్కు నువ్వు రాకపోతే రేపటికల్లా నీ వీడియోస్ నెట్లో ఉంటుంది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పెట్టేస్తాడు. ఆ మాటలు విని కీర్తి ఏడుస్తూ ఉంటుంది. కీర్తిని ఎలా ఓదార్చాలో తెలియక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. కీర్తి, అసలు ఏం జరిగిందో చెప్పు, నీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాము అని అంటారు ఇద్దరు. కీర్తి ఇద్దరికీ జరిగింది మొత్తం చెబుతుంది. అది ఇద్దరికీ కోపం వస్తుంది. అతని అడ్రస్ కనుక్కొని అతని ఇంటికి వెళ్తారు. రవి గేటు బయటే ఉంటాడు. ఎవరు రాకుండా నేను చూస్తాను ఉండు, నేను ఆ వీడియోస్ అతని దగ్గర నుంచి తీసుకుని వస్తాను అని అరవింద్ లోపలికి వెళ్తాడు. రవి తను వస్తానని చెబుతున్నా వినకుండా అతన్ని వారించి అక్కడే ఉండమని చెప్పి అరవింద్ లోపలికి వెళ్తాడు. అరవింద్ ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి తన దగ్గరికి వెళ్ళబోతాడు. అప్పుడే పోలీసులు అక్కడికి రావటం, అరవింద్ను స్టేషన్కు తీసుకుని వెళ్ళటం వెంటనే జరుగుతాయి. ఇదంతా చూస్తున్న రవికి అంతా అయోమయంగా ఉంటుంది. ఎందుకు తనను అరెస్ట్ చేశారని అక్కడ ఉన్న కానిస్టేబుల్ని అడుగుతాడు. అతను ఒక అతన్ని హత్య చేశాడని, అందుకే తీసుకుని వెళ్తున్నామని చెబుతారు. రవి అతను చెప్పింది విని షాక్ అయ్యి అలాగే ఉండిపోతాడు. షాక్ నుంచి తేరుకుని అరవింద్ను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్కు వెళ్తాడు రవి. అరవింద్ను సెల్లో పెట్టి ఉంటారు. రవి ఎస్ఐ దగ్గర పర్మిషన్ తీసుకుని అరవింద్తో మాట్లాడటానికి తన దగ్గరికి వెళ్తాడు. రే బావా, ఏమైంది? నువ్వు హత్య చేశావంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. అసలు అక్కడ ఏం జరిగిందో? నేను లోపలికి వెళ్ళేసరికి ల్యాప్టాప్ ఓపెన్లో ఉంది, కానీ అక్కడ ఎవరూ లేరు. నేను ల్యాప్టాప్లో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసి వస్తూ ఉంటే నాకు అక్కడ రూమ్లో నుంచి ఎవరో ఏడుస్తున్న సౌండ్ విని అటువైపు చూశాను. అక్కడ రక్తపు మడుగులో కడుపులో కత్తి కుచ్చుకుని బాధతో విలవెల్లాడుతూ ఉంటాడు ఒక అతను. అరవింద్ అతని దగ్గరికి వెళ్ళి కంగారులో అతనికి గుచ్చుకుని ఉన్న కత్తిని తీసి పక్కన పడేసి అంబులెన్స్కు కాల్ చేస్తాను. ఈ విషయం రవికి చెప్పాలని కాల్ చేయాలి అనుకుంటాడు. కానీ ఫోన్ మర్చిపోవటంతో మాట్లాడలేకపోతాడు. కిందికి వచ్చి చెబుదాం అనుకునేలోగా పోలీసులు రావటం, అరెస్ట్ చేయటం వెంటనే జరిగాయి అని చెబుతాడు అరవింద్. నువ్వు హత్య చేయలేదని వాళ్ళకు చెప్పొచ్చు కదరా? చెప్పానురా, కానీ ఎవరు వినటం లేదు. నువ్వు ఆ టైంలో అక్కడ ఎందుకు ఉన్నావని అడుగుతున్నారు. నిజం చెప్పొచ్చు కదరా? ఏమని చెప్పాలరా? నిజం చెప్తే కీర్తి లైఫ్ స్పాయిల్ అవుతుంది. పెళ్లి కావలసిన అమ్మాయి ఇలాంటి వీడియోల గురించి తెలిస్తే తనకు అసలు పెళ్లి కాదు. ఈ విషయం తెలిస్తే వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు. అందుకే చెప్పదలుచుకోలేదు. నేను ఏం తప్పు చేయలేదు. నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది. అది కాదు బావా, నేను చెప్పేది విను. ఎవరి కోసమో నువ్వు ఇలా... అరవింద్ ఒక్కసారి డిసైడ్ అయితే తన మాట మళ్ళీ మార్చుకోడని రవికి బాగా తెలుసు. అందుకే ఏం మాట్లాడలేకపోతాడు. రాత్రంతా అరవింద్తో పాటే స్టేషన్లో ఉంటాడు. ఇదిగో పొద్దున్నే ఇలా అని సుమకు జరిగింది మొత్తం చెబుతాడు. అరవింద్ అరెస్ట్ అయ్యాడని తెలిసి అరవింద్ ఫ్యామిలీ బాధపడుతుంది. అరవింద్ ఫ్యామిలీ మొత్తం స్టేషన్కి వస్తారు. స్టేషన్లో తన ఫ్యామిలీని చూడగానే బాధేస్తుంది అరవింద్కు. సీతను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటాడు. అరవింద్ ఏడవటం చూసి వేలుకు కూడా ఇంకా ఎక్కువ బాధేస్తుంది. కిరణ్ అరవింద్ను హగ్ చేసుకుని, ఏంట్రా ఇది? నువ్వేమైనా ఆడపిల్లవా, ఎలా ఏడుస్తున్నావు? బీ స్ట్రాంగ్, నువ్వేం భయపడొద్దు. నిన్ను మేము బయటకు తీసుకుని వస్తాం. నీకు మేమంతా ఉన్నాం అని తనకు ధైర్యం చెబుతాడు కిరణ్. కిరణ్ వాళ్ళు తర్వాత లాయర్తో కేసు గురించి మాట్లాడతారు. లాయర్ కిరణ్తో, కిరణ్ గారు, ఇలా చెబుతున్నందుకు ఐఎమ్ సో సారీ. నేను ఈ కేసు టేకప్ చేయలేను. ఎందుకంటే సాక్ష్యాధారాలు అన్నీ మీ తమ్ముడికి విరుద్ధంగా ఉన్నాయి. మీ తమ్ముడు హత్య చేసినట్లే చూపిస్తున్నాయి. నేను ఏం చేయలేను అని చేతులు ఎత్తేస్తాడు. అలా అంటే ఎలా సార్? మీరే మాకేమైనా దారి చూపాలి అని ఆయన్ని రిక్వెస్ట్ చేస్తాడు. లాయర్ బాగా ఆలోచించి, మీకు ఉండేది ఒకే ఒక్క దారి ఉంది.
ఏంటది? మీ తమ్ముడు ఈ హత్య చేయలేదు అంటున్నాడు కనుక ఆ హత్య చేసింది ఎవరో మీరు పట్టుకోవాలి. లేదా హత్య చేయబడిన అతను స్పృహలోకి వచ్చి నిజం చెబితే కానీ మనకి నిజం తెలియదు. ఆ హత్య చేసింది ఎవరో తెలిస్తే ఇన్ని తిప్పలు ఎందుకు? 4 తన్ని అయినా వాళ్లతో నిజం చెప్పించేవాడిని. అది కుదరని పని. మన దగ్గర ఎక్కువ టైం లేదు. 2 రోజుల్లో అరవింద్ను కోర్టులో హాజరుపరుస్తారు. ఈలోగానే మనం ఏదైనా చేయాలి. అతను స్పృహలోకి వచ్చే విధంగా చేయండి. ఇది మన ముందు ఉన్న దారి అని కిరణ్తో చెబుతాడు లాయర్. ఇదంతా పక్కన ఉన్న రవి వింటూ ఉంటాడు. అతని ఆలోచన ఒక దగ్గర ఆగిపోతుంది. హత్య చేసిన వాళ్ళను ఎలాగైనా పట్టుకోవాలి అనుకుంటాడు. ఎలా పట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. తనకు ఒక ఆలోచన వచ్చి హత్య జరిగిన ప్లేస్లోకి వెళ్తాడు. అక్కడ ఏమైనా కేసుకు సంబంధించిన క్లూ దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉన్న తనకి అక్కడ ఒక వస్తువు దొరుకుతుంది. అదేంటంటే అది ఒక రింగ్. ఇది హంతకుడిదా లేదా హత్య చేయబడిన అతనిదా? ఎవరిది ఇది అని కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది రవికి. అక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదని వచ్చేస్తాడు. రవి కాలేజీకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. రవి దగ్గరికి సుమ, కీర్తి ఇద్దరూ వస్తారు. అరవింద్ గురించి అడుగుతారు. కిరణ్కు లాయర్కు మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెబుతాడు. ఇప్పుడు ఎలా రవి గారు? అరవింద్ సార్ ఎలా బయటపడతాడు? నేను జరిగింది మొత్తం పోలీసులకు చెబుతాను అండి. ఏ శిక్ష వేసినా నాకు వేయమంటాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కీర్తి. నిజం చెప్పలేకనే కదా వాడు ఇంత పెద్ద రిస్క్ తీసుకుంది. ప్లీజ్ నువ్వు ఏడవద్దు అని తనను ఓదారుస్తాడు రవి. తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి కీర్తికి ఇవ్వబోతాడు. అప్పుడు కర్చీఫ్తో పాటు తన జేబులో ఉన్న రింగ్ కింద పడుతుంది. రవి కిందకు వంగి తీసేలోగా సుమ తీస్తుంది. సుమ ఆ రింగును చూసి, వావ్ బాగుంది సార్ ఇది అని దీనిని ఎక్కడో చూసినట్లు ఉందే అంటుంది. ఎక్కడ చూసావు? రవి అడుగుతాడు. అదే గుర్తు రావటం లేదు సార్, కానీ ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ ఉంటుంది. కీర్తి తన చేతిలో రింగ్ తీసుకుని చూస్తుంది. కీర్తి రింగ్ను చూసి ఏదో గుర్తుకు వచ్చిన దానిలా, హే సుమా, ఈ రింగ్ మనం ఆ రోజు షాపింగ్ మాల్లో ఒక అమ్మాయి దగ్గర చూసాం. బాగుంది, మనకు ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు, గుర్తొచ్చిందా? అప్పుడు గుర్తొస్తుంది సుమకు ఆ రింగ్ ఎక్కడ చూసిందో. అదే విషయం రవికి చెబుతుంది. ఎవరా అమ్మాయి, నాకు చూపిస్తారా? మీరు కూడా చూశారు సార్ ఆ అమ్మాయిని, సుమ అంటుంది. నేను చూశానా? ఎవరా అమ్మాయి? అదే సార్, ఆ రోజు షాపింగ్ మాల్లో అరవింద్ సార్ను ఒక అమ్మాయి కొట్టింది, ఆ అమ్మాయి సార్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే అరవింద్ను షాపింగ్ మాల్లో ఒక అమ్మాయి కొడుతుంది, గుర్తుంది కదా అందరికీ. ఆ అమ్మాయి అరవింద్కు సారీ చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. సుమ కూడా అరవింద్ గురించి ఆలోచిస్తూ నడుస్తున్న తన కాలికి ఏదో వస్తువు తగలటంతో ఏంటా అని చూస్తుంది. ఒక చిన్న బాక్స్ తన కాలికి తగులుతుంది. ఏముందో చూద్దామని ఓపెన్ చేస్తుంది. అందులో ఒక రింగ్ ఉంటుంది. కీర్తి ఆ రింగ్ని చూసి, ఎంత బాగుంది ఈ రింగ్ అనుకుని దాన్ని చూస్తూ ఉంటారు ఇద్దరు. అప్పుడే అక్కడికి ఇందాక గొడవపడిన అమ్మాయి వస్తుంది. ఆ బాక్స్ తనదని అడిగి తీసుకుంటుంది. కీర్తి ఆ రింగ్ చాలా నచ్చుతుంది. ఉండేది ఉండకుండా ఆ అమ్మాయితో ఆ రింగ్ తనకు ఇవ్వమని, దానికి ఎంత మనీ అయిందో అంత ఇస్తామని అడుగుతుంది. ఆ అమ్మాయి ఒప్పుకోదు. అందుకే ఆ రింగ్ చూడగానే కీర్తికి వెంటనే గుర్తుకు వస్తుంది. రవి కొంచెం సేపు ఆలోచించిన తర్వాత గుర్తొస్తుంది తనకు. ఆ అమ్మాయి గురించి మీకేమైనా డీటెయిల్స్ తెలుసా అని అడుగుతాడు. లేదు సార్, మాకు తెలియదు. అయినా ఎందుకు సార్? ఏం లేదులే అని అక్కడి నుంచి వెళ్తాడు. ఆ అమ్మాయి చేసిందా ఈ హత్య? ఎలా కనుక్కోవాలి ఆ అమ్మాయి అడ్రస్ ఇప్పుడు? అయినా ఇటువంటి రింగులు లోకం మీద ఎన్నో ఉంటాయి. ఇది ఆ అమ్మాయిదే అని గ్యారెంటీ ఏంటి అని ఆలోచిస్తూ బుర్రబద్దలు కొట్టుకుంటూ ఉంటాడు రవి. కొంచెంసేపు ఆలోచించిన తర్వాత తనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని అమలుపరచాలి అనుకుంటాడు. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట అరవింద్ ప్రతాప్ అనే ఈ ముద్దాయికి 7 ఏళ్లు కఠిన కారాగారమైన శిక్ష. నో అంటూ గట్టిగా అరుస్తూ హాస్పిటల్ బెడ్ మీద నుంచి లేస్తాడు రవి. చుట్టూ చూస్తాడు. నేను ఇక్కడ ఉన్నానేంటి అనుకుంటూ ఉండగా రవి అరుపు విని డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వస్తారు సుమ, కీర్తి, అరవింద్, కొంతమంది ఫ్రెండ్స్. అరవింద్ని చూసిన రవి వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఆనందంగా తనను హగ్ చేసుకుంటాడు. బావా, నువ్వు కేసు నుంచి ఎలా బయటపడ్డావురా? కోర్టులో. నాన్న, నేను అరవింద్కు మాటిచ్చాను ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడేస్తాను అని. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వేస్ట్ అయ్యాయి. నేను ఇప్పుడు నా మొహాన్ని వాడికి ఎలా చూపించాలి అని బాధపడతాడు.
కొడుకుకు చేయని నేరానికి శిక్ష పడుతుందని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటారు ప్రతాప్ దంపతులు. అక్కడ ఉండలేక కోర్టు నుంచి ఇంటికి వెళ్తారు. అరవింద్కి 7 ఏళ్లు శిక్ష వేస్తున్నట్లు చెబుతూ ఉండగా కంగారుగా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది సుమ. ఆపండి సార్ అంటూ జడ్జి గారి ముందు ఒక వీడియో పెడుతుంది. అది చూసి అరవింద్ నిరపరాధని పరిగణించి ఒకరిని అదుపులోకి తీసుకోవాలని పోలీస్ వాళ్లకు చెబుతాడు. సుమ ఏం వీడియో చూపించిందో తెలియదు కానీ బయటపడ్డాన్రా బాబు అని సుమకు థ్యాంక్స్ చెబుతాడు అరవింద్. థ్యాంక్స్ నాకు కాదు సార్, రవి గారికి చెప్పండి, ఎందుకంటే ఆ వీడియో రవి గారి దగ్గరే ఉంది సుమ అంటుంది. అరవింద్ ఆశ్చర్యంగా రవి వైపు చూస్తాడు. ఏముందిరా ఆ వీడియోలో, ఏం చేశావు నువ్వు? ఆలోచిస్తున్న రవికి షాపింగ్ మాల్లో వాళ్ళు వేసిన లక్కీ డ్రా గురించి గుర్తొస్తుంది. తను అరకులో షాపింగ్లో ఒక షర్ట్ కొనుక్కుని ఉంటాడు. ఆ కవర్ పైన ఉన్న నెంబర్కు కాల్ చేస్తాడు. మేనేజర్ ఫోన్ తీస్తాడు. అరవింద్కి వచ్చిన ప్రాబ్లం గురించి చెబుతాడు. మేనేజర్ మంచివాడు కాబట్టి రవి చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. రవి ప్లాన్ ఏంటంటే లక్కీ డ్రాలో అందరూ వేసినట్లే ఆ అమ్మాయి కూడా కూపన్ వేసి ఉంటుందేమో అనుకుని లక్కీ డ్రాలో గిఫ్ట్ గెలుచుకున్నారని ఆ బాక్స్లో ఉన్న అన్ని అడ్రస్ల ఇళ్ళకి గిఫ్ట్లు తీసుకెళ్లాలని, గిఫ్ట్లతో పాటు గిఫ్ట్ తీసుకెళ్లే కొరియర్ బాక్స్కు అందరికీ ఆ అమ్మాయి ఫోటో ఇచ్చి పంపించమని చెబుతాడు. ఎవరైతే ఆ అమ్మాయిని చూస్తారో తనకు చెప్పాలని కోరతాడు. రాత్రికి రాత్రి ఇదంతా జరగాలని, దానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని ప్రపోజల్ పెడతాడు. దానికి మేనేజర్ ఒప్పుకుంటాడు. రవి చెప్పినట్లే ఆ అమ్మాయి అడ్రస్ చెబుతారు. ఆ అమ్మాయిది కూడా వాళ్ళు ఉన్న ఊరే అని తెలుసుకుని ఆ అమ్మాయికి ఒక లెటర్ రాసి పంపిస్తాడు. నువ్వు ఒకరిని హత్య చేయటం నేను చూశాను, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నీకు కావాలి అనుకుంటే ఒక ప్లేస్ దగ్గరికి రావాలని, లేకపోతే పోలీసులకు ఇస్తాను అని తనకు దొరికిన రింగ్ను ఒక ఫోటో తీసి అందులో పెట్టి పంపిస్తాడు. రవి ఆ ప్లేస్కి వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి వస్తుంది. నువ్వెందుకు ఈ హత్య చేశావు? రవి అడుగుతాడు. హత్య నేనా అని అమాయకంగా ఫేస్ పెడుతుంది. నాకు తెలుసు నువ్వే హత్య చేశావని, నిజం చెప్పు, ఎందుకు హత్య చేశావు అని కోపడతాడు. లేదు, నేను హత్య చేయలేదు. నిజంగా నువ్వు హత్య చేయలేదా? అవును, చేయలేదు. నువ్వు హత్య చేయనప్పుడు నీ రింగ్ అక్కడ ఎందుకు ఉంది? నిజం చెప్పు అని తనను కోపంగా చంపకేసి కొడతాడు. ఆ అమ్మాయి నిజం చెబుతుంది. కీర్తితో ఫోన్లో మాట్లాడినట్లు, తనతో కూడా మిస్బిహేవ్ చేశాడని, అందుకే హత్య చేయాల్సి వచ్చిందని నిజం చెబుతుంది. అయితే ఈ విషయం పోలీసులకు చెప్పు, అనవసరంగా నా ఫ్రెండ్ ఈ ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. ఆ అమ్మాయి నవ్వి, నాకేమైనా పిచ్చి అనుకుంటున్నారా? లేక నేను ఏమైనా సత్య హరిశ్చంద్రుడిని చెల్లెల్ని అనుకుంటున్నావా? నువ్వు నిజం చెప్పు అనగానే నిజం చెప్పేయటానికి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటారా? రవికి పట్టరాని కోపం వస్తుంది. నిన్ను నేను వదిలిపెట్టను, పోలీసులకు పట్టిస్తాను అని తన చేయి గట్టిగా పట్టుకుంటాడు. ఆ అమ్మాయి నవ్వి, ఇంత అమాయకుడివి అని నేను అనుకోలేదు అంటూ ఉండగా వెనుక నుంచి ఎవరో రవి తలపై ఎవరో కొడతారు. స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు ఇలా అని సుమ వైపు చూస్తూ, నీకెలా దొరికింది ఆ కెమెరా అంటాడు రవి. సుమ తడబడుతూ, అది సార్, నిన్న మీరు ఎక్కడికో కంగారుగా వెళ్తుంటే నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని కొట్టి వెళ్ళిపోయారు. నేను మీ దగ్గరికి వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. మీ షర్టుకు ఫిక్స్ చేసిన కెమెరా చూశాను, అదే తీసుకుని వెళ్ళి సేవ్ చేశాను అని అబద్ధం చెబుతుంది. సరే సార్, నేను ఇక వెళ్తాను అని అందరికీ చెప్పి వెళ్తూ ఉంటుంది. అరవింద్ సుమ చేతిని పట్టుకుని ఆపుతాడు. సుమ అరవింద్ వైపు చూస్తుంది. సుమ చూడగానే తన చేతిని వదిలేస్తాడు. ఏంటి సార్? సుమ అడుగుతుంది. నువ్వు నన్ను సార్ అని పిలవద్దు, కాల్ మీ అరవింద్. మీరు మా సీనియర్, మిమ్మల్ని నేను ప్లీజ్ పేరుతో పిలు. ఓకే, ట్రై చేస్తాను సార్. అప్పటికే అరవింద్ కోపంగా సుమను చూస్తూ ఉంటాడు. తాను అన్నది గుర్తొచ్చి, సారీ అరవింద్ గారు. సుమ నోటి వెంట తన పేరు తనకే కొత్తగా అనిపిస్తుంది అరవింద్కు. సుమ వెళ్తూ ఉంటే నేను వస్తానని తన వెంట బయట వరకు వెళ్తాడు. అరవింద్ ఫ్రెండ్స్, నువ్వు జైలు నుండి విడుదల అయిన సందర్భంగా మాకు పార్టీ కావాలి అని అడుగుతారు. అందరం కలిసి పబ్కు వెళ్దాం అంటాడు వాళ్ళలో ఒకడు. పబ్కు కాదు కానీ నన్ను కేసు నుంచి సేవ్ చేసినందుకు రవికి సుమకు ఇద్దరికీ పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నాను. సుమకు పబ్లు ఇష్టం ఉండదు, రవిగాడి హెల్త్ కూడా అంత బాగోలేదు కనుక పార్టీని మా గెస్ట్ హౌస్లో ప్లాన్ చేస్తాను, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు.
రే, గెస్ట్ హౌస్లో ఏముంటుందిరా, అదే పబ్లో అయితే కలర్ఫుల్ అమ్మాయిలు ఉంటారు అని ఒకతను అంటూ ఉండగా అతని కాలు తొక్కుతాడు అరవింద్. సుమ వైపు చూసి, నువ్వు ఖచ్చితంగా పార్టీకి రావాలని. అయ్యో, నాకు అలాంటివి ఇష్టం ఉండదు. అరవింద్ రమ్మని రిక్వెస్ట్ చేయటంతో రావడానికి ఒప్పుకుంటుంది సుమ. నెక్స్ట్ డే పార్టీకి వెళ్తుంది సుమ, కీర్తి ఇద్దరు. పార్టీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తాడు అరవింద్. కాలేజ్ ఫ్రెండ్స్ కొందరిని ఇన్వైట్ చేస్తాడు. పార్టీ చాలా బాగా జరుగుతుంది. రవి, అరవింద్ అల్లరి చూసి నవ్వొస్తుంది సుమకు. పార్టీ తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని అందరికీ రూమ్ చూపిస్తాడు అరవింద్. కీర్తి, సుమలకు ఒక రూమ్ చూపిస్తారు. కీర్తి బయట రవితో మాట్లాడుతూ ఉంటుంది. సుమ రెస్ట్ తీసుకుందామని రూమ్లోకి వెళ్తుంది. ఫ్యాన్ స్విచ్ వేస్తుంది. ఫ్యాన్ తిరగదు. ఏంటి ఫ్యాన్ తిరగటం లేదు, పవర్ పోయిందా అనుకుంటూ లైట్ స్విచ్ వేస్తుంది. లైట్ వెలుగుతుంది. మరి ఫ్యాన్ ఎందుకు తిరగటం లేదు అనుకుని చాలా రోజులు అయిందేమో ఈ రూమ్ యూజ్ చేసి, అందుకే పవర్ సరిగ్గా సప్లై అవ్వటం లేదేమో, ఒకసారి కర్రతో తిప్పి చూద్దాం తిరుగుతుందో లేదో అని ఒక స్టిక్ తెచ్చి తిప్పటానికి ప్రయత్నిస్తుంది. కానీ సుమకు సరిగ్గా అందకపోవటంతో టేబుల్ కోసం చూస్తూ ఉంటుంది. సడన్గా సుమకు తను గాల్లో ఉన్నట్టు అనిపించి కిందికి చూస్తుంది. అరవింద్ తనను ఎత్తుకుని ఉంటాడు. అరవింద్ గారు, ఏం చేస్తున్నారు మీరు? నీకు హెల్ప్ చేస్తున్నాను. మీరు నన్ను ఎందుకు ఎత్తుకున్నారు? దింపండి. నువ్వు ఫ్యాన్ను తిప్పటానికి అందుక కష్టపడుతుంటే చూడలేక ఎత్తుకున్నాను. నువ్వు స్టిక్తో తిప్పు తిరుగుతుంది. ప్లీజ్ సార్, దింపండి. ఏంటిది? నీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్ అనొద్దని? సరే సరే, మర్చిపోయాను. ముందు మీరు కిందకి దించండి. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి రవి, కీర్తి వస్తారు. వాళ్ళిద్దరినీ అలా చూసి షాక్ అవుతారు. బావా, ఏం చేస్తున్నావు నువ్వు? రవి మాట విని సుమను కిందికి దింపుతాడు అరవింద్. అది అది ఫ్యాన్ తిరగకపోతే అని నసుకుతూ ఉంటాడు అరవింద్. రవి ఫ్యాన్ స్విచ్ వేసి ఒకసారి స్విచ్ బోర్డులో చెక్ చేసి, రే బావా, స్విచ్ వేస్తే సరిపోదురా, స్పీడ్లో ఉందో లేదో కూడా చూసుకోవాలి అని ఫ్యాన్ స్పీడ్ పెంచుతాడు. అప్పుడు తిరుగుతుంది ఫ్యాన్. రవి, అరవింద్ అక్కడి నుంచి వెళ్ళగానే తన తెంగరితనానికి నవ్వుకుంటుంది సుమ. సాయంత్రం వరకు అక్కడే ఉండి వెళ్ళిపోతారు అందరూ. చివరిగా సుమ, అరవింద్, రవి, కీర్తి తప్ప ఇంకెవరు ఉండరు. సుమ వాళ్ళు కూడా మేము వెళ్తాము అంటూ బయలుదేరతారు. ఎలా వెళ్తారు? మీరు స్కూటీ తీసుకొచ్చినట్లు లేరు, రవి అంటాడు. నా స్కూటీ పాడింది సార్, అందుకే పొద్దున ఆటోలో వచ్చాం. ఇప్పుడు కూడా ఆటోలోనే వెళ్తాము. వద్దు వద్దు, ఆటోలో ఏం వద్దులే, మేము డ్రాప్ చేస్తాము. పైగా చీకటి పడింది అంటాడు అరవింద్. మీకెందుకులేండి శ్రమ, సుమ అంటుంది. మాకు శ్రమ లేదులే అని రవి కీర్తిని, అరవింద్ సుమను బైక్లో ఎక్కించుకుంటారు. అరవింద్ బైక్ నడుపుతూ ఉండగా స్పీడ్ బ్రేకర్ నుంచి వెళ్తూ ఉండగా సుమ పడబోతూ అరవింద్ భుజం మీద చేయి వేస్తుంది. ఆ స్పర్శలో ఏదో తెలియని ఫీలింగ్ గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది అరవింద్కు. వాళ్ళు చెప్పిన ప్లేస్లో బైక్ ఆపుతాడు అరవింద్. సుమ థ్యాంక్స్ చెప్పి వెళ్తూ ఉంటే అరవింద్ సుమను ఆపి తనను హక్ చేసుకుంటాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్ అవుతుంది సుమ. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది. తన హార్ట్ బీట్ ఒక్కసారిగా వేగంగా పెరగడం తనకు తెలుస్తూనే ఉంది. థ్యాంక్స్ సుమ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సేవ్ చేసినందుకు, అలాగే పార్టీకి వచ్చినందుకు అని చెప్పి సుమను వదిలేస్తాడు. అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకో తెలియని అలజడి ఇద్దరిలో, ఏదో వింత ఫీలింగ్. అదేంటో తెలియటం లేదు కానీ బాగుంది అనుకుంటారు ఇద్దరు. కొన్ని రోజులకు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు అందరూ. అలా వాళ్ళ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఒకరోజు సుమ, కీర్తి ఇద్దరు కాలేజీకి వచ్చేసరికి ఒకచోట గుంపుగా జనం ఉండటం చూసి అక్కడికి వెళ్తారు. ఏం జరిగింది, ఎందుకు ఇలా జనం ఉన్నారు అంటూ ముందుకు వెళ్ళి చూస్తారు. అక్కడ రవి ఏడుస్తూ ఉంటాడు. పక్కనే అరవింద్ చాక్లెట్ తింటూ నవ్వుతూ కూర్చుంటాడు. అసలు ఏం జరిగిందో అర్థం కాక ఇద్దరిని మార్చి చూస్తూ ఉంటుంది సుమ. రవి ఏడుస్తూ, రే, నిన్ను బావ అంటున్న పాపానికి ఈ కాలేజీలో అందరూ అమ్మాయిలు నాకు రాఖీ కొడుతున్నారా అని అరవింద్ను తిడుతూ ఉంటాడు. అరవింద్ రవి ఏడుపు ఫేస్ చూసి నవ్వుతూ తన తిట్లని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అందరూ అమ్మాయిలు రాఖీ కట్టి స్వీట్ తినిపించి వెళ్తూ అరవింద్కు హగ్ ఇస్తూ వెళ్తూ ఉంటారు. రే దుర్మార్గుడా, ఇదెక్కడి న్యాయంరా? స్వీట్ ఏమో నాకు, స్వీట్ లాంటి అమ్మాయిలేమో నీకు అంటూ అరవింద్ మీదకు వాళ్ళు తినిపిస్తున్న స్వీట్ విసురుతాడు.
అరవింద్ దాన్ని క్యాచ్ పట్టుకుని థ్యాంక్స్ బావా అంటాడు. ఇదంతా చూస్తున్న సుమకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్క నిమిషం. కొంచెం సేపటి తర్వాత తేరుకుని రవి దగ్గరికి వెళ్తుంది. సుమను చూసి, ఏంటమ్మా నువ్వు కూడా రాఖీ కట్టడానికి వచ్చావా? లేదు, కానీ ఈరోజు రాఖీ పండుగ కాదు కదా, మరి అందరూ ఎందుకు రాఖీ కడుతున్నారు? మన కాలేజీ స్పెషాలిటీ ఏంటంటే రేపటి రాఖీ పండుగను ఈరోజు కాలేజీలోనే సెలబ్రేట్ చేసుకుంటామని చెబుతాడు. అవునా, అయితే మీకు ఎందుకు రాఖీ కడుతున్నారు? అందరూ. వాడిని నేను బావా అని పిలుస్తాను కదా, అందుకే అయ్యగారి లేడీ ఫ్యాన్స్ మొత్తం రాఖీ కడుతున్నారు అని చెబుతాడు. అసలుకి ఈ అరవింద్కు బుద్ధి లేదు. చూడు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని తనని తిడుతుంది. హలో, ఏంటి నా ఫ్రెండ్ అంటున్నావు? మీకు ఇన్ని రాఖీలు కట్టిస్తూ అతను అమ్మాయిలతో ఉంటే నీకు బాధగా లేదా? నీ ఫ్రెండ్ ఒక మాట అంటే గోల చేస్తున్నావు. అటు చూడు, కృష్ణుడిని చుట్టూ గోపికలు ఉన్నట్టు ఎలా మీద పడుతున్నారు అందరూ. చూడు సుమా, కృష్ణుడి చుట్టూ ఎంతమంది గోపికలు ఉన్నా ఆయన మనసులో స్థానం ఎప్పటికీ రాదదే. అలాగే మావాడి మనసులో కూడా ఎప్పటికీ ఆ స్థానం తన మనసుకు నచ్చిన అమ్మాయిదే అని అంటూ ఉండగా అందరూ అమ్మాయిలు అన్నయ్య మా గిఫ్ట్ అంటారు. అమ్మ తల్లి, మీ అందరికీ గిఫ్టులు కొనేయాలంటే నేను ఆస్తులు అమ్ముకోవాలి, మీకు ఒక దండం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రవి.